హాయ్ అండి, ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండిలో ఉల్లిపాయ ముక్కలు వేసి దోశలు వేస్తున్నా. ఒక్కొక్కసారి అదే దోశ పిండి, ఇడ్లీ పిండి లేని టైంలో ఇట్లా గోధుమ పిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదండి. గోధుమ పిండితో ఉల్లిపాయ ముక్కలు, కారము, ఉప్పు అవన్నీ వేసి ఇట్లా దోశలా చేస్తే మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగో ఇట్లా ఇదిగోండి, పిల్లల బాక్స్ కానీ ఎగ్ ఫ్రై. టిఫిన్కి ఇది ఎప్పుడైనా అర్జెంటుగా దోశ పిండి, ఇడ్లీ పిండి అందుబాటులో లేకపోతే ఇట్లా గోధుమ పిండితో ఇట్లా చేస్తండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఎవరు ట్రై చేయని వాళ్ళు చూడండి. గోధుమ పిండితో దోశ చాలా బాగుంటుందండి. ఇదిగండి, ఉల్లిపాయలు లావులా కట్ చేస్తానండి. అందుకే కొంచెం దోశ అంతా లావుగా అనిపిస్తుంది. సన్నంగా కట్ చేస్తే పలుచగా నెయ్యొచ్చు కొంచెం. నేనైతే ఇప్పుడు లావు ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.